క్రాస్ రోడ్డులో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు వైసీపీ మండల కమిటీ అధ్యక్షుడు పలఘాటి సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీ సభ్యులు ఉప్పల ప్రసాద్ గౌడ్, వైసీపీ నాయకులు పాదర్తి రాధాకృష్ణారెడ్డి, చిలకూరు సాయి రెడ్డి, శేషారెడ్డి, పి సురేంద్ర, శశిధర్ రెడ్డి, వెంకుకోరెడ్డి, కోట, వాకాడు మండలాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు తరలివచ్చి వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట మండలం అధ్యక్షులు సంపత్ కుమార్ రెడ్డి మరియు రాధాకృష్ణారెడ్డి గారు వివిధ పెద్ద నాయకుల ఆధ్వర్యంలో కోట క్రాస్ రోడ్లో ఆ మహనీయునికి ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంస్కరణలు పేద ప్రజల కోసం తీసుకొచ్చి ఒక స్థిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి. ఆరోగ్యశ్రీ అయితేనేమి, 108 అయితేనేమి, 104 అయితేనేమి, రైతు రుణమాఫీ అయితేనేమి, ఇట్లాగా ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి అనేక కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే రాజశేఖర రెడ్డి గారు తిరుగులేని నాయకుడిగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశంలోనే ఒక గొప్ప నాయకుడిగా కీర్తిగట్టించాడు. ఆయన అడుగుజాడల్లో వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా తండ్రికి తగ్గ తనయుడిగా ఎన్నో సంక్షేమ పథకాలు అందించి ఈరోజు పేద ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయాడంటే అది కేవలం తండ్రి కొడుకులకే తగునని తెలియజేసుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా యొక్క అధ్యక్షులు పలఘాటి సంపత్ కుమార్ రెడ్డి యొక్క అధ్యక్షతన, అదేవిధంగా మా యొక్క పెద్ద పెద్ద నాయకులైనటువంటి రాధాకృష్ణారెడ్డి గారు అందరూ యొక్క అధ్యక్షతన మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర గారి యొక్క 76వ జయంతి యొక్క జన్మదినాన్ని మన కోటపట్నంలో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు ఆ మహానేత పుట్టుక అనేది ప్రతి ఎస్సీకి, ప్రతి బీసీకి, ప్రతి ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ బడుగు బలహీన వర్గాలకి ఒక విధానమని, ఒక మంచి మహోన్నతమైన విధానం అని చెప్పి నేను ఈరోజు తెలియజెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గతంలో చూసాం 2004 ఆయన మహానేత రాజశేఖర గారు సీఎం కాకముందు ఈ రాష్ట్రంలో ప్రతి పేద బడుగు బలహీన వర్గాలు ఒక్కరు కూడా డిగ్రీ చేసినటువంటి విధానాలు దాఖలాలు లేవు. మీరు విద్య విధానంలో తీసుకుంటే ప్రతి ఒక్క ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ బీటెక్లు, ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారంటే ఆయన యొక్క ఫీజు రీయింబర్స్ విధానంలోనే జరిగిందని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా అన్నదాతకు ఆయన ఆ రోజు ఇచ్చినటువంటి భరోసా, అన్నదాతలందరూ కూడా రుణమాఫీ చేసి అన్నదాతలు ఎంతో మంది చితికిపోయిన బతుకుల్ని బాగు చేసినటువంటి మహానేత. అదేవిధంగా ఎవరైతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కార్పొరేట్ యొక్క ఒక వైద్యాన్ని అందించేటువంటి విధానంలో ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క కనీసం హాస్పిటల్ మెట్లు కూడా తొక్కడానికి భయపడేటువంటి ఈ యొక్క వర్గాలన్నీ కూడా ఈయన విధానంతోనే ఆ యొక్క హాస్పిటల్ విద్యని, ఆ యొక్క హాస్పిటల్ యొక్క విధానాన్ని, ఆ యొక్క ఆరోగ్యాన్ని చూపించుకొని ఎంతో మంది జీవులు బతికి ఈ రోజున ఈ యొక్క సమాజంలో హ్యాపీగా ఉన్నారంటే ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ అని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఎన్నో పథకాలు, అన్నదాతకు ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి మహానేత రాజశేఖర్ గారు. అదేవిధంగా పేదలకు ఈ రోజు కూడా ఎంతో మంది చెప్పుకున్నారు, మేము ఇల్లు కట్టిస్తామని. ఆ రోజు 2004లో మహోన్నతమైన విధానంగా 2004లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో లక్షల ఇల్లు కట్టించినటువంటి మహానేత ఇందిరమ్మ ఇల్లు అని చెప్పని ఎంతో మందికి ఈ రోజు ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ఈ రోజు కూడుందంటే ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆ యొక్క ఇందిరమ్మ ఇల్లు విధానమే. ఈ విధంగా చెప్పుకుంటా పోతే చాలా చాలా సంక్షేమ పథకాలు ఆయన ప్రవేశపెట్టి ఆ మహానేత
ఆయన యొక్క అడుగుజాడల్లో మా నాయకుడు యువనేత ఇప్పుడున్నటువంటి మా యొక్క మాజీ